అందరికీ నమస్తే. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జిల్లాల పంచాయతీ తెర మీద తీసుకొచ్చారు. అందరూ జిల్లాలు ఏది ఉంటాయా పోతాయా, అసలు ఏ జిల్లా ఉంటుంది ఏ జిల్లా పోతుంది, ఏందో వీళ్ళ ఆలోచనలు కొంత డిఫరెంట్ ఉన్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు, హుస్నాబాద్ని తీసుకుపోయి కరీంనగర్లో కలపాలని మాట్లాడిండు. సికింద్రాబాద్ మూడు ముక్కలు చేస్తున్నారు ఏందని తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యిండు. అసలు ములుగు జిల్లా ఉంటుందా ఉండదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ వచ్చేసింది. ఏంటో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో మాట్లాడిండు. తర్వాత దాని మీద ఏం కసరత్తు జరిగిందో గవర్నమెంట్ తెలియదు. మరి శాస్త్రీయంగా చేస్తామన్నప్పుడు ఆ కసరత్తు ఏందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారా, లేకపోతే మంత్రుల ఇష్టానుసారం, లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మేము ఈ జిల్లాలో ఉండాం ఆ జిల్లాకు పోతామంటే తీసి మారుస్తారా, లేకపోతే మాకు జిల్లాలే వద్దు అని ఎమ్మెల్యేలో మినిస్టర్లో ఏమైనా అంటున్నారా తెలియదు. కానీ చాలా క్వశ్చన్స్, అసలు ఏ జిల్లాలు ఉంటాయి ఏ జిల్లాలు పోతాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చి పడింది. మనం దీని మీదే మాట్లాడదాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, అందరికీ తెలవాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది. జనాలకు సంక్షేమ పథకాలు చేస్తలేదు, ఎక్కడ అభివృద్ధి లేదు. వీళ్ళు ఎక్కడ ఒక ఫ్లైఓవర్ శంకుస్థాపన చేసింది కాదు, ఎక్కడ ఒక ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రించింది లేదు, ఎక్కడ ఒక గుంత తీసింది లేదు, ఎక్కడ ఒక గోడ కట్టింది లేదు, ఏం చేయలేదు ఈ ప్రభుత్వం. కొత్తగా రోడ్ వేసింది కూడా లేదు ఎక్కడ కూడా. కానీ ఇట్లాంటివే ఊరు పేర్లు మారుస్తాం, జిల్లాలు మారుస్తాం, టీజీ చేసినాం, తెలంగాణ తల్లి విగ్రహాలు మార్చినాం, ఇంకా అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు జిల్లాలది కూడా ఆడికే తీసుకొచ్చారు. ఇప్పుడు అన్నీ వీళ్ళు చేసిన అన్నీ జనం యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు టీఎస్ నుంచి టీజీకి ఎందుకు మార్చినారో ప్రభుత్వం ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. జనాలకి ఏమైనా వచ్చిందో దానివల్ల 1700 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇంకా అట్లే ఉన్నాయి మొత్తం. ఎందుకు అట్లా చేస్తున్నారు? తెలంగాణ తల్లి విగ్రహాలు మార్చాలని ఏ ప్రజలు అడిగినారు గవర్నమెంట్ని? ఎవరూ అడగలేదు, వాళ్ళు ఇష్టాసారం చేసిండ్రు, మార్చిర్రు. ఇట్లే ఇప్పుడు ఈ జిల్లాల ఇష్యూ కూడా అట్లే వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కలపాలి జిహెచ్ఎంసీ అని, మొత్తం ఔటర్ రింగ్ రోడ్ వరకు జిహెచ్ఎంసీ చేయాలని ఎవరిని అడిగినరా? ప్రజలు ధర్నాలు చేసిండ్రా? చేయలేదు. కానీ వీళ్ళు చేస్తున్నారు. అక్కడ 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనేది పెట్టి అక్కడికెళ్ళి ఊర్లలో అందరిని తీసుకొచ్చేసి 4th సిటీలో కలిపేసి దానికి ఒక డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టేసి ఆ ఊర్లలో మొత్తం పంచాయతీల పవర్లు తీసేసిండ్రు. ఇట్లా ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఈ జిల్లాలో కూడా గట్టిగా కనిపిస్తుంది. ఇప్పుడు హుస్నాబాద్, ఎందుకంటే పొన్నం ప్రభాకర్ మాట్లాడితే అక్కనే స్టార్ట్ చేద్దాం మనం. పొన్నం ప్రభాకర్ ఏమంటున్నాడు? హుస్నాబాద్ నుంచి మమ్మల్ని తీసుకొని పోయి, హుస్నాబాద్ ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, తీసుకొని పోయి కరీంనగర్ కలపాలి మమ్మల్ని, మాకు సిద్దిపేట జిల్లా వద్దా అంటుండు. ఎందుకు? హుస్నాబాద్ జనం మాకు సిద్దిపేట జిల్లా వద్దు అంటున్నారా, మాకు కరీంనగర్ కలపాలంటున్నారా? డిస్టెన్స్ చూస్తే సేమ్, అటు ఇటు ఒక 38-39 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ అటు ఇటు. సిద్దిపేట టు హుస్నాబాద్ అయినా, హుస్నాబాద్ టౌన్ నేను చెప్పేది, టౌన్ నుంచి కరీంనగర్కైనా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఆయన ఎమ్మెల్యే కాబట్టి, ఆయన మినిస్టర్ కాబట్టి ఆయనకి ఇష్టం లేదు, నేను మార్చేస్తా అంటున్నాడు. ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు 2 కాన్స్టిట్యున్సీలు ఉన్న జిల్లాలు కొన్ని ఉన్నాయి, ఒకటే కాన్స్టిట్యున్సీ ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. అవన్నీ మారుస్తారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. పొన్నం ప్రభాకర్ ఏమంటారు చూడండి. హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు. ఈ జిల్లా కరీంనగర్లో ఉండాలని కోరిక. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో ప్రకటించిన మాట అందరికీ తెలుసు. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపడం అనేటువంటి తథ్యం. అది ఎందుకు తథ్యం? రేవంత్ రెడ్డి ప్రకటించిండు కాబట్టి చేస్తారు. రేవంత్ రెడ్డి చాలా ప్రకటించిండు, అవన్నీ అమలు చేస్తే మంచిదే. అవన్నీ అమలు చేస్తే మన తెలంగాణ ఇట్లా పాడైపోదు. చాలా బిఫోర్ ఉంటాం మనం. రేవంత్ రెడ్డి ప్రకటించిండు కాబట్టి చేస్తామంటే హుస్నాబాద్ ప్రజలు కోరుకుంటున్నారా? హుస్నాబాద్ టౌన్ ఒకటే కాదు, హుస్నాబాద్ నియోజకవర్గం అంటే చాలా ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్ల జనాలంతా మేము కరీంనగరే కావాలి, సిద్దిపేట వద్దు అంటున్నారా? లేకపోతే హరీష్ రావు మీద కోపంతో చేద్దామనా? అదే దీనిలో పెద్ద ప్లాన్ ఉంది. ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు పోదాం. సిద్దిపేట జిల్లా, నేను ఒక్క కాన్స్టిట్యున్సీ గురించి చెప్పాను, మొత్తం చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా చెప్తాను నేను మీకు. సిద్దిపేట జిల్లాలో ఏమేమి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి? దుబ్బాక, గజ్వేలు, హుస్నాబాదు, సిద్దిపేట, ఈ 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన హుస్నాబాద్ తీసుకుపోయి కరీంనగర్ కలుపుతా అంటుండు. కలిపితే అప్పుడు 3 అవుతాయి, దుబ్బాక, గజ్వేలు, సిద్దిపేట. ఈ 2-3 కాన్స్టిట్యున్సీలు మాత్రమే ఉండే జిల్లాలను వేరే జిల్లాల్లో మర్జు చేస్తారు అనేది ఒక చర్చ. అదే సైంటిఫిక్ అంటున్నారు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు ఉంచితే సైంటిఫిక్ అవసరం లేదు, ఏం లేదు. చేసేటప్పుడు
అప్పుడు చేసినప్పుడు మరి వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ భూమి బొక్కల లోపల ఏం లేకున్నారు, భూమి మీదే ఉన్నారు. మరి అప్పుడు ధర్నాలు చేసి మాకు జిల్లా వద్దని ఎందుకు ధర్నాలు చేయలేదో తెలియదు. మరి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఎన్ని జిల్లాల మీద అభ్యంతరాలు తెలిపినరు? ఎక్కడ అభ్యంతరాలు తెలపలేదు. ఇప్పుడు మాత్రం అభ్యంతరాలు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత మారుస్తామంటున్నారు. ఇప్పుడు అట్లే సిద్దిపేట జిల్లాను ఇంకా 3 కాన్స్టిట్యూన్సీ ఉంటాయి సిద్దిపేట జిల్లాలో. కాబట్టి సిద్దిపేట జిల్లాను మొత్తం లేపేస్తారా అనే చర్చ ఒకటి నడుస్తుంది. తర్వాత తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడి వినండి. మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యతా భావంతో నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏమి అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఏం చెప్తున్నారు? మొత్తము సికింద్రాబాద్నే ముక్కలు ముక్కలు చేస్తున్నారు. కొంత హైదరాబాద్ జిల్లాకు పోతుంది, కొంత మల్కాజ్గిరి జిల్లాకు పోతుంది. ఇంకా రకరకాలుగా డివిజన్ బేగపేట తీసుకుపోయి అమీర్పేట సర్కిల్ కలిపిరంట, ప్రకాష్ నారాయణ కొత్తగా చేసి తీసుకుపోయి మల్కాజ్గిరిలో కలిపిరంట. ఇదంతా అసలు సికింద్రాబాద్ జిల్లా వేయాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, అదొకటి ఉంది. ఇట్లా చాలా కాన్స్టిట్యున్సీలు, రెండు కాన్స్టిట్యున్సీలు. ఇప్పుడు జగిత్యాల ఉంది, జగిత్యాల కోరుట్ల, జగిత్యాల ధరంపూర్ ఉంది. మరి 3 కాన్స్టిట్యున్సీలు ఉంది కాబట్టి జగిత్యాల జిల్లా ఉంటుందా ఉండదా ఏదో లేదు. మెదక్ పోదాం, మెదక్ నర్సాపూర్, మెదక్ 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇవి 2 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి కాబట్టి మెదక్ జిల్లాను మారుస్తామంటారా లేకపోతే వేరేది తీసుకొచ్చి మెదక్ జిల్లాలో కలుపుతారా? ఓ పెద్ద డౌట్ క్రియేట్ అయిపోయింది. ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు జనగాం జిల్లా ఉంది, జనగాము, గన్పూరు, పాలకుర్తి, 3 ఉన్నాయి, స్టేషన్ గన్పూరు. మరి 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా అని చెప్పేసి దాన్ని ఏం చేస్తారో తెలియదు. భువనగిరి ఉంది, భువనగిరి ఆలేరు, భువనగిరి 2 కాన్స్టిట్యున్సీలు ఉంది. కాబట్టి మరి దాని ఏమన్నా చేసే ఆలోచనలు ఉన్నాయా? వీళ్ళకు ఒక బేసిక్ ఒక ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. 2 కాన్స్టిట్యున్సీకి జిల్లా అవుతుందా, 1 కాన్స్టిట్యున్సీకి జిల్లా చేస్తారా? ఇట్లాంటి ఆలోచన వీళ్ళల్లో ఉంది. కాబట్టి మరి ఈ కాన్స్టిట్యున్సీలు చిన్న ఉన్నాయని తీసుకుపోయి ములుగు ఉంది. ఇప్పుడు ములుగు కేవలం ఒకటే ములుగు కాన్స్టిట్యున్సీ ఉంది. ములుగు జిల్లా పోతుందనే చర్చ నడుస్తుంది. మరి సీతక్క ఊకుంటారా పోతే అనేది తెలియదు. ములుగు జిల్లా ఏందో తెలియదు. నారాయణపేటకు పోతే మక్తల్, నారాయణపేట 2 ఉన్నాయి. కాబట్టి దీన్ని నారాయణపేటని తీసుకుపోయి మళ్ళీ ఎక్కడన్నా మర్జీ చేస్తారా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. వనపర్తి జిల్లాలో వనపర్తి కాన్స్టిట్యున్సీ ఒకటే ఉంది. మరి దాన్ని తీసుకుపోయి వనపర్తి జిల్లాను ఉంచుతారా లేకపోతే అవతల గద్వాల జిల్లా ఉంది, వనపర్తి పక్కనే మనకు గద్వాల జిల్లా వస్తుంది. మరి దాన్ని తీసుకొచ్చి ఏమైనా దిల్ల కలిపే ఆలోచన ఏమైనా ఉందా వీళ్ళకు? ఏందో అంతా ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి పెట్టిండ్రు వీళ్ళంతా. కాబట్టి అదేం అర్థం లేదు. సంగారెడ్డి జిల్లా మంచిగానే ఉన్నది కనిపిస్తున్నది. తర్వాత రాజన్న సిరిసిల్ల చూస్తే వేములవాడ, సిరిసిల్ల 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ మీద కోపంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంటుందో కూడా తెలియదు. అట్లాంటి క్వశ్చన్స్ మొత్తం రేజ్ అయిపోయినాయి. నిర్మల్ ఉంటుందా పెద్ద క్వశ్చన్. నిర్మల్, ముతోల్, ఖానాపూర్ 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అదేందో మన దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఆదిలాబాద్లో కలిపి ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఆదిలాబాద్లో 2 ఉన్నాయి, ఆదిలాబాద్ బోతు. వీళ్ళ బేసిక్ ఆలోచన బట్టి ఇవన్నీ డౌట్లు. ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా ఉండదో కూడా డౌట్ వస్తుంది. సిర్పూరు, ఆసిఫాబాద్ 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. కాబట్టి దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఏమైనా ఆదిలాబాద్లో కలిపే ప్రయత్నం చేస్తారా అనేది కూడా పెద్ద క్వశ్చన్. ఇవన్నీ చాలా ఉన్నాయి. అసలు వీళ్ళు ఏ పద్ధతిన జిల్లాల విభజన చేస్తారు? ఇప్పుడు కొన్ని జిల్లాలు ఉంటాయి, ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. కొల్లాపూర్ ఉంటుంది, కొల్లాపూర్ కొంచెం నార్కన్ జిల్లా, కొంచెం వనపర్తి బేస్ అటు ఇటు వస్తుంటుంది. అట్లాంటివి తీసుకుపోయి ఒకటే. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కాన్స్టిట్యున్సీ ఒకటే జిల్లాలో ఉండేటట్లు పెట్టడంలో తప్పేం లేదు, చేస్తే చేయొచ్చు, అది కూడా మంచిగానే ఉంటుంది సౌకర్యకరంగా. కానీ అట్లా కాదని చెప్పి రాజకీయ నాయకుల మీద కోపం మీద లేకపోతే మొత్తం తెలంగాణను రూపురేఖలు మీరు ఎన్ని జిల్లాలు తగ్గించినా ఎన్ని రూపురేఖలు చేంజ్ చేసినా తెలంగాణ అట్లే ఉంటుంది. తెలంగాణ భూభాగం ఏం పెరగదు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అయి ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మీరు అనవసరంగా ఇవన్నీ పిచ్చి కథలు, ఇవన్నీ కూడా ఇది చేస్తాం అది చేస్తాం, జిల్లాలు కొన్ని మర్జీ చేస్తాం, కొన్ని ఇన్ని జిల్లాలు అవసరమా, ఇట్లాంటి చర్చ ఉంది కాంగ్రెస్లో, గవర్నమెంట్లో. 33 జిల్లాలు అవసరమా? ఏం నొచ్చింది మీ 33 జిల్లాలు ఉంటే? 33 జిల్లాలు ఉంటే మీకు వచ్చిన కష్టమేంది? ఆల్రెడీ జిల్లాల కలెక్టరేట్లు ఉన్నాయి, ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చినాయి, మండలాల్లో కొత్త మండలాలలో, డివిజన్లో కొత్త ఆర్డీఓ ఆఫీసులు వచ్చేసినాయి. ఇప్పుడు జిల్లాల్లో ఉండాల్సిన సెటప్ మొత్తం వచ్చేసింది ఆల్రెడీ. అవసరమైతే కొత్త ఎంప్లాయ్మెంట్ పెట్టండి, ఇంకా బాగుంటుంది. అవన్నీ వదిలేసి ఇదేందో అర్థమవుతలేదు. నేను చెప్పిన జిల్లాలని కూడా డౌట్లే. ఈ జిల్లాలు ఉండవో కూడా తెలియదు. ఇప్పుడు అలంపూరు, గద్వాలు అక్కడ చూస్తే
వాళ్ళ ఆ 2 కాన్స్టిట్యున్సీలు ఇట్లా అంత ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పడేసిండ్రు. వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళని చేద్దాం అనుకుంటున్నారా, మొత్తం తెలంగాణ ఆనవాళ్ళే లేకుండా చేద్దాం అనుకుంటున్నారా అనేది కూడా డౌటే. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ బుద్ధి ఉన్నట్టు చేస్తే జనం అయితే ఊరుకోరు పక్కా. ప్లీజ్ సబ్స్క్రైబ్.